హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యుక్తి కిచెన్. నేను మీ శ్యామల. ఈరోజు మన యుక్తి కిచెన్లో టుడే రెసిపీ వచ్చేసి సండే స్పెషల్ మటన్ దమ్ బిర్యానీ. మటన్ దమ్ బిర్యానీయే కాదండి, మరింత ట్రెడిషనల్గా కుండలో మటన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో చూపిస్తున్నానండి. కుండ మటన్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో చూసేద్దామా. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు వరకు కర్డ్ని వేసేసుకోండి. కర్డ్ని 1 కప్పు తీసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడిని వేసేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు బిర్యానీ మసాలా వేసేసుకోండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పొడిని వేసేసుకోండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ని వేసేసుకోవాలి. సాల్ట్ని యాడ్ చేసిన తర్వాత ఇందులోనే రెడ్ చిల్లీ పౌడర్ని తీసుకుందాం. రెడ్ చిల్లీ పౌడర్ వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు తీసుకుంటున్నానండి. ఇప్పుడు మనం ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని కూడా వేసేసుకోండి. ఆయిల్ని యాడ్ చేసిన తర్వాత స్పూన్తో మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోండి. ఈ విధంగా మనం వేసిన స్పైసెస్ అన్నీ పెరుగులో అంతా కలిసేలాగా బాగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందులోకి మటన్ని కడిగి వేసేసుకోండి. ఇలా ఫ్రెష్గా ఉన్న మటన్ని ఒక 2 సార్లు కడిగి ఇందులోకి వేసేసుకోండి. నేను తీసుకున్న మటన్ వచ్చేసి 1 కేజీ వరకు తీసుకున్నానండి. మటన్ని మొత్తాన్ని యాడ్ చేసిన తర్వాత 4-5 గ్రీన్ చిల్లీస్ని వేసేసుకోండి. అలాగే ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పుదీనా మరియు కొత్తిమీరని వేసేసుకోండి. ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. అయితే ఇక్కడ మనం తీసుకున్న బౌల్ వచ్చేసి చిన్నగా అయిపోయింది కదా, సో మనం ఈ మటన్ని మొత్తం అంతా కలిపేసుకోవడానికి మటన్ మొత్తాన్ని ఒక డబ్బాలోకి షిఫ్ట్ చేసేస్తున్నానండి. ఈ విధంగా డబ్బాలోకి మటన్ మొత్తాన్ని వేసేసిన తర్వాత మనం వేసిన మసాలా అంతా కలిసేలాగా బాగా కలిపేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం అంతా మనం వేసిన మసాలా అంతా పట్టేలాగా మటన్కి ఈ విధంగా కలిసేలాగా బాగా కలిపేసిన తర్వాత ఇందాక మన మిక్సింగ్ బౌల్లోకి వేసేస్తున్నానండి. ఈ విధంగా మొత్తం అంతా వేసేసుకోండి. సారీ అండి, ఇందులో లెమన్ అనేది పిండడం మర్చిపోయాను. ఒక 1/2 చెక్క వరకు లెమన్ రసాన్ని వేసేసుకోండి. ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోండి. ఈ విధంగా స్పూన్తో మొత్తం అంతా కలిపిన తర్వాత ఈ మటన్ని ఒక అరగంట పాటు అలాగే మ్యాగ్నేట్ చేసేసుకోవాలండి. అప్పుడే మనకి మటన్ దమ్ బిర్యానీ అనేది టేస్ట్ బాగుంటుంది. ఒక 1/2 అవర్ పాటు అలాగే వదిలేయండి. ఇప్పుడు మనం రైస్ని తీసుకుందాం. ఒక గిన్నెలోకి ఒక 3 గ్లాసుల వరకు రైస్ని తీసుకుంటున్నానండి. 1 కేజీ మటన్కి 3 గ్లాసుల రైస్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. నేను రైస్ వచ్చేసి మామూలుగా మనం ఇంట్లో వండుకునే రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ని తీసుకున్నానండి. ఈ విధంగా 2 సార్లు కడిగేసుకొని వాటర్ వేసేసుకొని ఈ రైస్ని ఒక అరగంట పాటు నానబెట్టుకోండి. ఈలోపు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక కుక్కర్ గిన్నెని పెట్టేసుకొని అందులోకి ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని అయితే వేసేస్తున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలని వేసేస్తున్నాను. పెద్ద సైజు ఉన్న ఉల్లిపాయలు ఒక 2 తీసేసుకున్నానండి. ఈ ఆనియన్స్ని చక్కగా ఇలా సన్నగా తరిగి వేసేసుకోవాలి. నేను ఇక్కడ బ్రౌన్ ఆనియన్స్ అనేవి ప్రిపేర్ చేస్తున్నానండి. సో నేను ఆనియన్స్ని బాగా ఆయిల్లో కలుపుతూ ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా చూస్తున్నారు కదా, ఈ విధంగా సన్నగా తరిగి తీసుకుంటే మన బ్రౌన్ ఆనియన్స్ అనేవి చక్కగా వస్తాయి. ఈ బ్రౌన్ ఆనియన్స్ అన్నాను కదా, చక్కగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా వేపుకుంటే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత బ్రౌన్ ఆనియన్స్ని ఆయిల్లో నుంచి తీసేసుకొని ఈ విధంగా బౌల్లో వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే కుక్కర్ గిన్నెలోకి ఆయిల్ ఉంది కదా, అందులోనే హోల్ గరం మసాలా దినుసులని వేసేసుకోండి. హోల్ గరం మసాలా దినుసులని వేసేసిన తర్వాత
చక్కగా ఆయిల్లో ఒక 2 నిమిషాల పాటు మసాలా దినుసులని వేపాలండి. అప్పుడే మనకి ఫ్లేవర్ అనేది ఆయిల్కి బాగా పడుతుంది. ఈ విధంగా మసాలా దినుసులని ఒక 2-3 నిమిషాల పాటు చక్కగా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ముందుగానే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న మటన్ని ఇందులోకి వేసేసుకుందాం. ఇందాక మనం కలిపి పెట్టుకున్నాం కదా మటన్ని, ఆ మటన్ మొత్తాన్ని ఆయిల్లో వేసేసుకోండి. ఇలా మటన్ మొత్తాన్ని యాడ్ చేసేసిన తర్వాత హై ఫ్లేమ్ మీద బాగా కలిపి తీసుకోవాలండి. ఈ విధంగా హై ఫ్లేమ్ మీద బాగా కలిపి తీసేసుకోండి. ఇలా చక్కగా అంతా ఆయిల్లో కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి అలాగే వదిలేయండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలండి. ఈ విధంగా మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. ఇలా ఒక 7-8 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత చూడండి, మనకి మటన్లో నుంచి ఇలా వాటర్ అనేది వస్తుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా వాటర్ అనేది వచ్చిన తర్వాత మరొకసారి మొత్తం అంతా కలిపేసుకోండి. ఇలాగే మరొక 7-8 నిమిషాల పాటు చక్కగా ఉడికించుకుందాం. 7-8 నిమిషాల తర్వాత చూడండి, నేను ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఒక టీ గ్లాస్ వరకు వాటర్ని వేసేసానండి. అందులో కూడా వాటర్ ఉంది కదా, సో వాటర్ని వేసేసుకొని చక్కగా కుక్కర్ మూతని పెట్టేసుకొని ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. మనకి మటన్ వచ్చేసి మినిమం ఒక 4-5 విజిల్స్ వస్తే మనకి మటన్ అనేది చక్కగా ఉడికిపోతుంది. ఇలా మూత పెట్టేసుకొని మటన్ని ఉడికించుకోండి. ఈలోపు మనం రైస్ని ఉడికించుకుందాం. ఇలా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద వాటర్ని పెట్టేసుకొని అందులోకి కాస్త సాల్ట్ని వేసేసుకొని ఇందులోనే హోల్ గరం మసాలా దినుసులని వేసేసుకోండి. వాటర్లోకి హోల్ గరం మసాలా దినుసులని వేసేసిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని కూడా వేసేసుకోండి. ఆయిల్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలుపుకోండి. సాల్ట్ అంతా కరిగేలాగా ఒకసారి మొత్తం అంతా కలిపేసుకొని ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలండి. ఈ విధంగా రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు మరిగించుకున్న తర్వాత ముందుగా మనం నానబెట్టి ఉంచిన రైస్ని ఇందులోకి వేసేసుకోండి. అయితే నేను మటన్ దమ్ బిర్యానీ అన్నాను కదండి, సో నేను ఇంట్లో ఉన్న రైస్తోనే చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా వాటర్ అనేది ఎసరొచ్చిన తర్వాత ఇందులోకి రైస్ మొత్తాన్ని వేసేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలుపుకోండి. రైస్ ఉడికేలోపు చూడండి, మన మటన్ అనేది విజిల్స్ అనేది వస్తుంది. ఈ విధంగా 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ చూడండి, రైస్ కూడా చక్కగా ఉడకడం స్టార్ట్ అయింది. ఈ విధంగా ఒక 80% అయితే ఉడికించుకోవాలండి. ఇక్కడ చూడండి, మటన్ అనేది 4-5 విజిల్స్ అయితే వచ్చింది. సో ప్రెషర్ అంతా తీసేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, మూత తీసి చూపిస్తున్నాను చూడండి. మటన్ అనేది సాఫ్ట్గా ఉడికిపోయింది, చక్కగా ఉడికిపోయిందండి. ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది. సో నేను ఇక్కడ కుండలో మటన్ దమ్ బిర్యానీ అన్నాను కదండి, సో మరింత ట్రెడిషనల్గా అలాగే టేస్టీగా ప్రిపేర్ చేసేస్తున్నాను కదా. సో ఉడికించిన మటన్ మొత్తాన్ని కుండలోకి వేసేసుకోండి. ఈ విధంగా మెత్తగా ఉడికించిన మటన్ మొత్తాన్ని కుండలోకి వేసేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా ఇలా సెట్ చేసేసుకోండి. అయితే మనకి ఇక్కడ సూప్ అనేది బాగుంది కదండి, సో నేను కొద్దిగా బౌల్లోకి తీస్తున్నాను. బిర్యానీ అంచుకి బాగుంటుంది కదా, సో సూప్ని కాస్త తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇలా చక్కగా మటన్ని కుండలోకి వేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియా పౌడరు అలాగే బ్రౌన్ ఆనియన్స్ కొద్దిగా యాడ్ చేశానండి. కొద్దిగా కట్ చేసుకున్న పుదీనా మరియు కొత్తిమీరని వేసేసుకోండి. ఒకసారి మొత్తం అంతా కలుపుకోండి. ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఇందాక మనం రైస్ని ఒక 80% అయితే ఉడికించాం కదండి, ఆ రైస్ మొత్తాన్ని లేయర్ కింద ఇలా మటన్ పైన వేసేసుకోండి. ఇలా రైస్ మొత్తాన్ని కుండలోకి వేసేసుకోండి. ఇంతవరకు నేను స్టవ్ అయితే ఆన్ చేయలేదండి. ఇలా రైస్ మొత్తాన్ని వేసేసేయండి. ఇలా వాటర్ లేకుండా రైస్ మొత్తాన్ని వేసేసేయండి. ఇక్కడ నేను రైస్ మొత్తం అంతా వేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా రైస్ మొత్తాన్ని వేసిన తర్వాత ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోండి చక్కగా.
ఆ తర్వాత రైస్ పైన బ్రౌన్ ఆనియన్స్ కొద్దిగా వేసేసుకోండి. అలాగే ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పుదీనా మరియు కొత్తిమీరని కొద్దిగా పైన జల్లుకోండి. ఇలా పుదీనా మరియు కొత్తిమీరని వేసేసుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా నెయ్యిని కూడా యాడ్ చేసేసుకోండి. నెయ్యి వేసుకోవడం వలన మనకి బిర్యానీ అనేది టేస్ట్ కూడా బాగుంటుంది కదా. ఈ విధంగా ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని కూడా వేసేసుకున్న తర్వాత దీనిపైన కుండ పైన ఉన్న మూతని పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని మనం బిర్యానీని దమ్ చేసేసుకోవాలి. ఇలా ఒక 10 నిమిషాల పాటు దమ్ చేసిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. వావ్, చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది కదా. మన కుండలో మటన్ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయిందండి. రైస్ కూడా చక్కగా ఉడికిపోయింది. ఇక్కడ తీసి చూపిస్తున్నాను చూడండి. అయితే మనం పైన మొత్తం వైట్ రైస్ని వేసాం కదా. మీ దగ్గర ఫుడ్ కలర్ ఉంటే వేసేయండి. నేను ఫుడ్ కలర్ అనేది వేయకుండా చేసేసాను. సో లోపల మనకి చాలా చక్కగా రైస్ అనేది ఉడికిపోయింది చూడండి. మామూలుగా ఇంట్లో వండే రైస్ కూడా చాలా చక్కగా ఉడికిపోయింది చూడండి. ఈ విధంగా మటన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూడండి. ఈరోజు మా ఇంట్లో వచ్చేసి మటన్ దమ్ బిర్యానీ సండే స్పెషల్. చాలా చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇక లోపల చూపిస్తున్నాను. అస్సలు అడగంటకుండా బిర్యానీ అయితే చాలా చక్కగా వచ్చేసింది. మటన్ కూడా సాఫ్ట్గా ఉడికిపోయిందండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మటన్ కూడా చక్కగా ఉడికిపోయింది. పిల్లలు కూడా ఈజీగా తినేయచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా కుండలో మటన్ దమ్ బిర్యానీ ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తారు కదండి, ఇవాల్టి రెసిపీ మటన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇవాల్టి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. కొత్త కొత్త వీడియోలు కనుక పెట్టినట్లయితే మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.